నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి. రోజువారీ చేసే చిన్న చిన్న పనులను కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. సో వాటిలోని ఈ రోజు నాకున్న సందేహాలని గురువుగారిని అడిగి తెలుసుకుంటాను. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా భవాని. గురువుగారు, మనకి సాధారణంగా ముత్తైదువులను చూసుకున్నా కానీ వాళ్ళ నేమ్కి ముందు వచ్చేసి శ్రీమతి అని ఉంటుంది. అవును. కానీ మనకి ముత్తైదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొలిచేది ఎవరిని అంటే అమ్మవారిని ఎక్కువగా ముత్తైదుగా తీసుకుంటాము. కానీ అట్లాంటి అమ్మవారికి కానీ లేదంటే దేవతలకైనా కానీ వాళ్ళకి ఎందుకు ముందు శ్రీమతి అని ఉండదు? నార్మల్ గా మన మనుషులకైతే ఎందుకు శ్రీమతి అని ఉంటుంది? ముత్తైదవల్లో మనకి ముగ్గురు, ఆ ముగ్గురు ఒకే స్వరూపిణి. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ వేల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాత్యుడు భాగవతంలో అమ్మవారిని నమస్కారం చేస్తూ రాశాడు దేవి భాగవతంలో. అంటే మనకి వాణి అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఈ ముగ్గురు మనకి అమ్మవార్లు, ఒకటే స్వరూపము. ఆ ముగ్గురులో మూలశక్తి ఎవరు అంటే పార్వతి, అంటే దుర్గమ్మ. అందుకని మనం ముత్తైదువ అనగానే ఇంక విడిగా సరస్వతీదేవి లక్ష్మీదేవి అని చెప్పాం, డైరెక్ట్ పార్వతీదేవి దగ్గరకు వచ్చేస్తాం. ఇకపోతే ఈ ముత్తైదువలను పిలిచినప్పుడు, మానవ ముత్తైదువలను పిలిచినప్పుడు శ్రీమతి అని పిలుస్తాం. అవును. అయితే దేవతలకు ఎందుకు శ్రీమతి అని పిలవరు అని, ఇప్పుడు భగవత్ తత్వాన్ని మనం కనుక అర్థం చేసుకుంటే అమ్మవారు అయ్యవారు అని ఇద్దరు ఉండరు. గాడ్ ఎంటిటీ ఈజ్ ఓన్లీ వన్. దేవుడు ఒకడే. అలాగే ఆయన మగదేవుడు ఆడదేవుడు అని ఉండడు. నో మ్యాస్కులైన్, నో ఫెమినైన్. అందువలన వీళ్ళిద్దరూ కలిపి ఒకటే. లార్డ్ శివాన్ని మనం తీసుకుంటే ఆ శివుడిలో అర్ధనారీశ్వర తత్వం, హాఫ్ ఆఫ్ ద బాడీ అమ్మవారు పార్వతి, ద రిమైనింగ్ బాడీ పరమేశ్వరుడు. అలాగే మహావిష్ణువుని తీసుకుంటే ఎవ్వరిని తీసుకున్నా ఆయనలో ఉన్నటువంటి చైతన్య శక్తి, అంటే ఇలా కదిలే శక్తి, కాస్మిక్ ఎనర్జీ, కాన్షియస్నెస్, అవేర్నెస్, వాట్ యు కాల్, ఇవన్నీ కూడా పార్వతి స్త్రీ శక్తి. అంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ ఏమో పార్వతి స్త్రీ శక్తి, బయట ఉన్నటువంటిది బాడీ మాత్రము మగశక్తి. అందుకనే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అసలు ఈ శివుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని చెప్పి రాశాడు శివానంద లహరిలో. అమ్మవారు అతను ఒక గోతులో ఇరికిస్తుంది. గోతులో ఏనుగులు పట్టుకోవడానికి వేస్తాం కదా కర్రలు, గొయ్య తవ్వి పైన ఆకులు వేసేస్తాం. అలా అనుకుని ఆదిశంకర్లు ఆ రోడ్లో వెళుతూ దాంట్లో పడిపోతాడు. పడిపోతే ఆయన పిలవడానికి రక్షించడానికి ఎవరు లేరు అక్కడ. ఆయన అరుద్దామంటే అమ్మవారు ఏం చేసిందంటే ఆయనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ, వాక్ శక్తిని దిగ్బంధనం చేసింది, లాగేసింది. అంటే టోటల్ వాక్ శక్తే కాదు, ఇంటర్నల్ ఎనర్జీని లాగేసింది, ఓపికని. ఇప్పుడు మనకి చూడు, ఓపిక అయిపోయింది అంటాం, కొంచెం అలసిపోతే శక్తి అయిపోయింది అంటాం. అంటే పార్వతి తక్కినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అప్పుడు ఆ దారిలో ఒక పట్టు వస్త్రాన్ని, పట్టు చీర కట్టుకుని ఎర్రని పట్టు చీరతో అమ్మవారు వెళుతూ ఉంటే సరే అతనికి కొంచెం శక్తి ఇస్తుంది, మాట్లాడే శక్తిని ఇవ్వగానే, అమ్మ నన్ను రక్షించు అంటే, శివుడు తప్ప పార్వతి లేదన్నావు కదా, శక్తి లేదన్నావు కదా అని అనగానే వెంటనే అతను తాను చేసిన తప్పు గుర్తు తెచ్చుకొని వెంటనే ఆ పైకి లేచి ఆయన ఏమంటాడంటే, అసలు శక్తి లేనిదే శివుడు కూడా శవంతో సమానము అని, శక్తి లేనిదే శివుడు కూడా శవం అని చెప్పి ఆ సౌందర్యలహరిలో రాస్తాడు. అందువలన దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా పామర జనము, పండిత వర్గము అని రెండు ఉంటాయి. మనందరం పామరులమే. జగద్గురు ఆదిశంకరాచార్యుడు, శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, వీళ్ళనే పండిత జనమనాల. ఇప్పుడు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, కాషాయ బట్టలు వేసుకున్న స్వామీజీలు, వీళ్ళంతా ఎవరు ఏ పండితుల కోవకి రారు, టు బి ఫ్రాంక్. అయితే వీళ్ళకి ఏంటంటే ఆ జ్ఞానములో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఏమిటంటే, ఈ స్త్రీ శక్తి పురుష శక్తి అని రెండు ఉండవు, ఒకటే శక్తి ఉంటుంది, అదే భగవత్ శక్తి. దానిని మనము శ్రీ అని సంబోధిస్తాం. అసలు భగవంతుడు అంటే అర్థం ఏమిటంటే, షాడ్గుణ్య ఐశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడిని భగవంతుడు అన్నారు. అంటే ఆ వాక్ శక్తి, తర్వాత ఈ యొక్క సంపద, వాట్ యు కాల్ వెల్త్, హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్, ఆల్ ప్రొపెన్సిటీస్, ఇవన్నీ కూడా మనము భగవత్ శక్తి అంటాం. అతన్ని దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ భగవంతుడు. అయో నిజుడు ఆయన, అంటే ఏ యోని నుంచి పుట్టడు.
అయితే అలాగే అట్ ద సేమ్ టైం ఒక అండం నుంచి పుట్టాం, బ్రహ్మాండం నుంచి తాను అనేకం అవ్వాలనుకున్నాడు కాబట్టి భగము అంటే యోని, దాని నుంచి బ్రహ్మాండం నుంచి పుట్టాడు కాబట్టి బ్రహ్మ అండము అంటే గుడ్డు నుంచి పుట్టాడు కాబట్టి యోని బ్రహ్మాండ యోని నుంచి పుట్టాడని అంటాం. అండ్ దెర్ విల్ బి నో డిస్కషన్ టు ఎనీ స్కాలర్ టు ఆర్గ్యూ ఇన్ దిస్ ఇష్యూ బికాస్ దేవుడికి రెండు ఉంటాయి. లలితా సహస్రంలో అమ్మవారిని లక్ష్మీ సహస్రం ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా. ప్రకృతి ఆమె ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్. మీలాగా లేడీస్ అంతా కూడా ఎంటిటీ, ప్రకృతి అంతా కూడా స్త్రీ శక్తి, అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వికృతి అయిన మహా అంటే ఎవడైతే వికార భావాలు, ఉద్వేషము, వాడిని చంపేయాలా, వీడికంటే ఎదిగిపోతున్నాడు నాకంటే అని ఇట్లాంటి రాగద్వేషాలు, కామక్రోధ మోహ మదమాత్సర్యాలు, ఇటువంటి అన్ని వికారాలు కూడా నేనే అయి ఉన్నాను అని చెప్పింది. కాబట్టి భగవంతుడు తప్ప ఎవరు ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు, మంచి చెడు అంతా తానే. కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకి ద గాడ్ ఎంటిటీ అనేది ఒక్కటే ఉంటుంది. ఏంటంటే అది మగది కాదు, ఆడది కాదు. అయితే మనము శ్రీ అని ఎందుకు సంబోధిస్తామంటే భగవంతుడు షాడ్గుణ్య ఐశ్వర్యం కలిగినటువంటి వాడు కాబట్టి, 6 ఐశ్వర్యాలని, అనంత ఐశ్వర్యాలని కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి శ్రీ అంటే ఐశ్వర్యం. అందుకే మహాలక్ష్మిని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయిన మహా శ్రీం భజం ఆమె. కాబట్టి ఆ శ్రీ అనేటటువంటిది ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః ఓం అని చెప్పి ఏ దేవుణ్ణైనా ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః అంటాం, కానీ ఓం శ్రీమతి ఉమాదేవి, ఓం శ్రీ పరమేశ్వరాభ్యాం నమః అనం. కాబట్టి శ్రీ అనేది ఇట్ అప్లైస్ టు ద మాస్కులైన్ గాడ్. మనం పామర భాషలో మనం అనుకునే మగదేవుళ్ళకి శ్రీ అనేటటువంటిది మనం అనుకునేటటువంటి స్త్రీ దేవతలు వాళ్ళకి కూడా రెండిట్లకి అప్లై అవుతుంది దీనికి. అంతే తప్ప శ్రీమతి, భాగ్యవతి, సౌభాగ్యవతి ఇలాంటి పదాలు మానవులకే తప్ప దేవుడికి ఉండవు. మనము ఈ విషయంలో మాత్రము క్లియర్ కట్ గా మనము, ఎందుకంటే పార్వతీదేవి నేను చేసేటప్పుడు సాధన, పార్వతీదేవి సాధన చేసేవాడిని నేను, దుర్గాదేవి సాధన ఇప్పటికి కూడా అదే చేస్తుంటే, ఆ మహాలక్ష్మి ఈమె కాదు, సరస్వతి ఈమె కాదు అన్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగేది. ఈవిడ వేరు ఆవిడ వేరు అని ముగ్గురికి చేసేవాడిని, టైం సరిపోయేది. ముగ్గురు ఒకటే అని ఇప్పటికి తెలిసింది. అలాగే ఆ తర్వాత నేను కృష్ణాష్టమి రోజున పుట్టినందువల్ల మా కులదైవం వెంకటేశ్వర స్వామి అవడం వల్ల శ్రీకృష్ణుడికి చేసేవాడిని. అయితే ఆయన వేరు పార్వతీ వేరా అని అనిపించేది. అప్పుడు మా గురువు గారు సుందర చైతన్య స్వాముల వారు, భారతీ తీర్థ స్వాముల వారు, ఈ చెన్నజీయర్ స్వాముల వారు, వీళ్ళు పాపం వాళ్ళు చెప్తూనే ఉంటారు, గరికపాటి నరసింహారావు గారు, చాగంటిపూడేశ్వర గారు, వీళ్ళంతా ఒకటే అని. కానీ మనకు ఆ టైం వచ్చేదాకా కూడా అర్థం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకునేసరికి ఏమవుతుంది, తత్వము భగవత్ తత్వము అనేటటువంటిది తానే అయి ఉన్నాను, ఏమీ లేను నేను అంటుంది. అందువల్ల అందువల్లనే ప్రపంచాన్ని జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అన్నారు ఆదిశంకరులు. అంటే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మిథ్య. ఒక రోజుకి మనకి ఏ విధంగా అయితే రాత్రి కలగంటామో అది ప్రొద్దున్న వచ్చేసరికి ఉండదో, ఆ విధంగా ఈ మనం చనిపోయేసరికి ప్రపంచం అంతా మిథ్య, బ్రహ్మాండం లయమయ్యేసరికి జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం ఎప్పుడూ ఉంటాడు ఆయన. కృతయుగంలో, సత్యయుగంలో ఎప్పుడైనా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి భగవంతుడు ఒక్కడే, నో శ్రీమతీస్, నో లేడీ గాడ్స్. అందుకనే చూడు నీకు పదం గాడ్ ఉంటుంది, గాడెస్ అంటాం. గాడ్ అని దేవుణ్ణి అంటాం, గాడెస్ అంటాం. గాడ్ అనే పదం వాడకూడదు. వాట్ ఈస్ గాడ్? గాడ్ అంటే జీ అంటే జనరేటర్, అంటే సృష్టిస్తాడు. ఆపరేటర్ పాలన చేస్తాడు, సృష్టించేవాడు బ్రహ్మ. ఆపరేటర్ అంటే ఆపరేట్ చేసేవాడు, పరిపాలించేవాడు విష్ణు. అండ్ డి అంటే డిస్ట్రాయర్, లయం చేసేవాడు శివుడు అని. గాడ్ అనే పదం కాదు మనం వాడాల్సింది, లార్డ్ అనే పదం వాడాలి. లార్డ్, దేర్ ఇస్ నో దాని ఏమంటారు స్త్రీలింగ శబ్దం ఫర్ లార్డ్. గూగుల్లో రాయడంగానే వస్తుంది లార్డెస్ అనే పదం లేదు. ఇది మన గవర్నర్ రంగరాజన్ గారిని. అసలు లార్డ్ అనే దానికి అర్థం ఏంటి? లార్డ్ అంటే ప్రభువు, ఈ మొత్తం విశ్వానికి ప్రభువు ఆయన, ఈ ప్రపంచాలకన్నిటికి అధిపతి, స్వామి. మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వమే దయాళు నాణ్యం జానే నైవ జానే నజానే అని చెప్పి అంటాం. అంటే తల్లి ఆయనే, ఈ ప్రపంచానికి సృష్టి ఆయనే, తండ్రి ఆయనే, సఖుడు ఫ్రెండ్ ఆయనే,
మనందరికీ కూడా, అలాగే మనందరికీ బాస్ కూడా ఆయనే. కాబట్టి Okay. విశ్వవ్యాపకుడైనటువంటి ఆయన విశ్వ పరిపాలకుడు కూడా. కాబట్టే లార్డెస్ అన్న పదం ఉండదు. నేను రంగరాజన్ గారిని గవర్నర్గా ఉన్నప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి సన్మానం చేయడానికి పిలిస్తే ఒక వేద పండితుడు అక్కడ లార్డ్ బదులు గాడెస్ దుర్గా అనే పదం వాడాడు. Okay. ఆయన 7th ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా, ద గ్రేట్ మేధావి ఆయన. వెంటనే ఆయన బై రిలీజియన్ హీఈస్ ఎ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా హిందూ దేవతల్ని ఆరాధించేవాడు. అప్పుడు వెంటనే ఆయన పట్టుకున్నాడు, దేర్ ఇస్ నో లార్డెస్ అనే పదం లేదు కదా అని నడి సభలో. అప్పుడు నేను చెప్పాను, లలితా సహస్రంలో ఏమని ఫస్ట్ శ్లోకం ఏమని ఉంటుంది, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే శ్రీమాత అంటే షీఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద వరల్డ్స్. తర్వాత శ్రీ మహారాజ్ఞి అన్నారు, మహారాజు మహారాజ్ఞి. Okay. అంటే లార్డే అంటాం తప్ప లార్డెస్ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదనమాట. అంటే ఇప్పుడు మీరు అన్నారు శ్రీ మాత్రే అని చెప్పేసి, అసలు శ్రీ అనే పదానికి అంటే శ్రీ కాకుండా శ్రీ అనే పదానికి అర్థం ఏంటి అసలు? శ్రీ అంటే మెలికి శ్రీ, Yeah. శ్రీం బీజం. శ్రీ. శ్రీ అంటే సంపద, ఓకే. ఆకర్షణ శక్తి, వశ్య శక్తి. ఆ తర్వాత భగవంతుడు అంటే మనం ప్రతిదానికి శ్రీ అనేది అనే చాలా main. ఎక్కువగా యూజ్ చేస్తాం. ఐం అనేది కేవలం విద్య, మనం బ్రతకడం కోసం విద్య. అంటే అది కార్పెంటర్ వృత్తి చేస్తాడు, లెక్చరర్ జాబ్ చేస్తాడు, ఎవరి వృత్తులు వాళ్ళు చేస్తారు. అది దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఐం బీజం, ఓకే. సరస్వతి ఇస్తుంది. పార్వతి ఏమిస్తుందంటే ఆ ఉద్యోగం చేయాలి, నేను ఫ్యాక్టరీ పెట్టాలి అని ఆలోచన ఇస్తుంది, ఇచ్ఛాశక్తి. కోరికుంటేనే కదా చేస్తాం. ఇప్పుడు వీడియోలో మనం చెప్పాలి అనుకున్నప్పుడు, ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్న కోరిక పుట్టించింది ఆమె, అందుకే మనం వచ్చాం. అవును. సో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ నో హౌ అనేది, ఫ్యాక్టరీ ఎలా రన్ చేయాలి ఏంటి అనేదేమో సరస్వతి ఇస్తుంది. మరి మధ్యలో డబ్బులు లేనిదే కుదరదు కదా, అందుకని ఆమె మహాలక్ష్మి. అందుకని ప్రపంచానికి అంతటికి కూడా మహాలక్ష్మే సర్వశ్రేష్ఠురాలు, సర్వజ్ఞురాలు, దయామయి, అపార కరుణామయి. అందువల్లనే జగద్గురు ఆదిశంకరులు ప్రార్థించిన వెంటనే లక్ష్మీ రూపంలో అమ్మవారు వచ్చింది తప్ప, కనకధార నందలహరిలో ఆమె వచ్చింది తప్ప కనకధార స్తవం చదువుతాం మనం. అప్పుడు దాని మీద కనకధారానందలహరి అని రాశాడు ఆయన. అప్పుడు పార్వతి రాలేదు, సరస్వతి రాలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ సరస్వతి డబ్బు ఇవ్వలేదని కాదు, లేకపోతే పార్వతి డబ్బు ఇవ్వలేదని కాదు. ఎవరు ఏ డ్యూటీ చేయాలో వాళ్ళు అది చేయాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి జగద్గురువు కాబట్టి చెప్పాడు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేయండి అండ్ పర్ఫెక్ట్ గా చేయండి. ఇది చిన్న ఇది పెద్ద అని ఉండదు, అర్జునుడు గొప్పవాడు, చిన్న భటుడు చిన్నవాడు అని ఉండదు. సో లక్ష్మి ఈ సృష్టికి ఎవర్రా పరమేశ్వరి ఎవరు అంటే, పరిపాలకురాలు ఎవరంటే ద ఓన్లీ మహాలక్ష్మి. అందువల్లనే శ్రీతో స్టార్ట్ చేస్తాం, శ్రీంబిజం. అయితే మరి పార్వతి కాదా అండి, సరస్వతి కాదా అండి అని అడగొచ్చు, డౌట్స్ రావచ్చు. వాళ్ళంతా ఈమె క్రియాశక్తి కాబట్టి పని జరగాలి. కృష్ణుడు అదే చెప్తాడు, పని చేయండి పని చేయండి పని చేయండి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నువ్వు ఎప్పుడైతే పని చేస్తావో ఆటోమేటిక్ ద రిజల్ట్ ఫాలోస్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు పని చేయాలి. పని చేయకుండా ఉంటే వాళ్ళని సమతుల్యత, సృష్టి యొక్క సమతుల్యత దెబ్బతింటుంది, ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. అప్పుడు మొత్తం విశ్వం నాశనం అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉంచట తీసేస్తాడు. కాబట్టి అందుకోసమని మనం శ్రీ అని వెంకటేశ్వర స్వామికైనా శివుడికైనా శ్రీవాణి హిరణ్యగర్భాభ్యాం నమః, సరస్వతి బ్రహ్మన్ని, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః వాళ్ళని పాడతాం, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఎవరినైనా తీసుకోండి శ్రీ అనే ఉంటుంది, ఇంకో పదం ఉండదు. ఓకే గురువు గారు, శ్రీమతి దేవతలకు ఎందుకు ఉండదు, మానవులకు ఎందుకు ఉంటుంది అనే దాని గురించి అయితే మాకు వివరించారు. అలాగే ఇంకా ఇంకొక డౌట్ ఏంటంటే గురువు గారు, మనకి కొన్ని దేవాలయాలలో చూసుకున్నట్లయితే దేవాలయాల పైన మనకి శృంగార బొమ్మలు కొన్ని ఉంటాయి. సో అది కూడా ఒకదానికి అర్థం అనేసి అని చెప్తుంటారు. సో వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి, అసలు దేవాలయాల పైన శృంగార బొమ్మలు అనేవి ఎందుకు ఉంటాయి అంటారు గురువు గారు? దేవాలయం మీదే కాదు, మెడికల్ కాలేజెస్ దగ్గర కూడా ఎదురుకుండగా నూడుగా ఉన్నటువంటి విగ్రహాలు పెడతాం ఆల్ ద యూనివర్సిటీస్ లో. ఇప్పుడు మన తల్లి తండ్రి కలిస్తే మనం పుట్టాం, మన తల్లి తండ్రి మేము రొమాన్స్ చేసుకుంటే పుట్టాము అని వాళ్ళు వచ్చి మనకి పిల్లలకి చెప్పగలుగుతారా? సిగ్గుతో చచ్చిపోతారు. ఎక్కడ పిల్లలు చెడిపోతారో, సెక్స్ అన్న పదం వింటేనే భయపడిపోతారు చెప్పడానికి. బట్ సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మా పైన ఉంది, ప్రొఫెసర్ల పైన. అందుకనే మేము మెడికల్ కాలేజెస్ లో ఏమీ సిగ్గు లేకుండా
చెబుతాము, మా స్టూడెంట్స్ డాక్టర్స్ అందరూ కూడా వింటారు. అలాగే దేవాలయపు గోడల మీద ఎందుకు బొమ్మ పెడతారు అని విమర్శించేటటువంటి వీళ్ళు ఎవరు కూడా వేదము కాదు కదా, బైబిల్ కాదు కదా, ఖురాన్లో ఒక లైన్ కూడా చదవరు. అండ్ దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్. తర్వాత రెండవది, దే ఆర్ నాట్ ఈవెన్ సైన్స్ లో గేట్, ఐఐటి గేట్ లో కూడా బయటే ఉంచుతారు. గేట్ లో కూడా సెక్యూరిటీ రాయాలి, వాట్ రీజన్ యువర్ ఎంటరింగ్ అన్నది. అంత రెస్ట్రిక్షన్స్ తో ఉంటుంది ఐఐటీస్ కానీ ఎయిమ్స్ కానీ. అటువంటి విశ్వవిద్యాలయంలో చదివొచ్చినాడు. కాబట్టి ఎందుకు పెడతారు అంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అథెంటిక్, విచ్ వాస్ గివెన్ బై జగద్గురువుస్ ఇచ్చినటువంటిది నేను చెప్తున్నాను. ఇప్పుడు మాంసం తిన్నవాడు నేను మటన్ తింటున్నానని చెప్పి మా బొమ్మికల మెళ్ళ వేసుకుంటాడా? వేసుకోలేడు. పెళ్లి శోభనం చేస్తారు అందరూ కూడా. వివాహ వ్యవస్థకే సిగ్గుపడాల్సిందేముంది? వివాహ వ్యవస్థ పెట్టారు, శోభనం చేస్తారు, ముహూర్తాలను పెట్టిస్తారు, గర్భాధాన ముహూర్తం అని ఇవన్నీ చేస్తారు కార్యక్రమం. అయితే వాడు నేను రాత్రి సెక్స్ చేసి వచ్చానని చెప్పి బయటకు వచ్చి వాడు సిగ్గుపడతాడా? చెప్తాడా పోనీ అందరికీ ఇట్లా చేసా అట్లా చేశానని? చెప్పలేడు. అప్పుడు ఆచార వ్యవహారం అనేది ఎలా కంటిన్యూ అవుతుంది? సృష్టి నిర్మాణం అనేది ఎలా కంటిన్యూ అవుతుంది? అందుకని నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. 16 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లవాడికి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి వాడు అమ్మాయిలకు ఎట్లా ఆకర్షితుడవుతాడు. అందుకనే మాట్లాడుతూ ఉంటాడు. ప్రకృతి ధర్మం అది. అయితే ఎలా నడుచుకోవాలి, బ్రహ్మ కూడా సృష్టించాలి ఎలా అంటే వేదాల గ్రంథాలు ఎలాగైతే ఇచ్చాడో విష్ణువు ఇస్తాడు. బ్రహ్మదేవుడికి ఏం ఆ జ్ఞానం లేదు. విష్ణువు వేదాల ప్రకారము ఎస్ యు గో అహెడ్, ఎలా సృష్టించు అన్నాడు. అలాగే ఈ కార్యక్రమాలు ఎలా చేయాలి ఇదంతా కూడా లా ఆఫ్ నేచర్ నేర్పిస్తుంది ప్రకృతి. దేవాలయం విగ్రహం మీద ఎందుకు పెడతారంటే శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతోనూ అష్టభార్యలతోనూ ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడ సెక్స్ చేయలేదు. ఏ దేవుడు సెక్స్ చేయడు. ఎందుకంటే ఆయన మగాడు. మన మనిషి భాషలో మనం అనుకుంటాం మనం చేస్తున్నాం కాబట్టి అవతలడు కూడా అలా చేస్తున్నాడు అని అనుకుంటాం. అందుకని దేవుడికి అసలు అది మ్యాస్కులైన్ కాదు, ఫెమినైన్ కాదు, మగాడు కాదు, ఆడది కాదు. అటువంటిప్పుడు ఆ సెక్స్ అనేది ఉండదు అనమాట. ఈ శివుడి యొక్క చెమట నుంచి క్రింద పడితే అంగారకుడు పుట్టాడు, శివుడి యొక్క జుట్టు నుంచి పుడితే వీరభద్రుడు పుట్టాడు, కనుబొమ్మల మధ్య నుంచి పుడితే కాలభైరవుడు పుట్టాడు. అంటే దేవుని యొక్క అంగమంగము నుంచి అమ్మవారి యొక్క ఆభరణము వడ్డానము కింద పడితే గిరిజాదేవి అయింది వడ్డానం వరిసాలు. కామాఖ్యాదేవి అమ్మవారి యోని భాగము పడింది అంటే అమ్మవారికి మనకలాగా జెనిటల్ ఆర్గన్ ఉండదు, వ్యాజినా ఉండదు. ఒక కామాఖ్యాదేవి అమ్మవారిని కూడా చాలా మంది ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అక్కడ యోని భాగం ఉంది, సకల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొలగిపోతాయి అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ శివుణ్ణి చేసినా వినాయకుడిని చేసినా ఏ దేవుడిని చేసినా అంతా ఒక్కటే, అందరికి తీరుతుంది. ఒక్క కామాఖ్యాదేవి ఆవిడ వేరు, వినాయకుడు వేరు, శివుడు వేరు కాదు. ఆమె ఏదో స్పెషల్ గా చేస్తుందని వీళ్ళ బిజినెస్ల కోసం బూస్ట్ చేస్తారు. అలాగే కొత్త దేవతల్ని ప్రత్యంగిరా వారాహి చేస్తే ఇలా అయిపోతుంది, ఇమ్మీడియట్ అయిపోతుంది అని చెప్పి వీళ్ళు కావాలని అజ్ఞానాన్ని పెంచుతున్నారు. చాలా మంది మంచి వాళ్ళు పాపం సోషల్ రిఫార్మర్స్ లేడీస్ లో ఉన్నారు. ఆమె ఖండిస్తోంది ఏమని, స్లోగా ఆ అమ్మవార్లు అని ఇంజెక్ట్ చేస్తున్నారు. స్లోగా పూజ చేస్తే, సాత్విక పద్ధతుల్లో చేస్తే, స్లోగా చేస్తే మీకు పనులు స్పీడ్గా అవుతాయి అని చెప్పి స్లోగా మనకి ఇంజెక్ట్ చేస్తున్నారు సాత్విక పద్ధతుల్లో చేయమని. బట్ దాని వెనక వేలాది కోట్ల రూపాయల మాఫియా నడుస్తుంది. ఈ వారాహి, ఈ యొక్క కామాఖ్య, ఈ యొక్క ప్రత్యంగిర బిజినెస్ అని ఆమె చెప్తోంది. పాపం ఎవరు పట్టించుకుంటున్నారు? కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ విగ్రహాల్లో ఈ పైన ఎందుకు సెక్స్ బొమ్మలు అనేది పెడతారంటే అవి వాత్సాయన కామసూత్రాలని ఆయన వాత్సాయన మహర్షి రాశాడు. ఈ భంగిమల్లో చేయాలి అని అవంతా కూడా అదొక శాస్త్రం. ఆయుర్వేద శాస్త్రం ఎలాగో ఈ యొక్క మిగతా ఆయుర్వేదిక్ శాస్త్రమే కాకుండా అలోపతి, హోమియోపతి అండ్ ఆల్ ద ఆస్ట్రాలజీ ఇలా రకరకాల డివైడ్ చేసినటువంటి వేదాలు ఇవన్నీ ఉపనిషత్తులు ఎలా డివైడ్ అయిందో అలా. అయితే ఈ బొమ్మికలు వేసుకున్నవాడు మెడలో మెడికలు వేసుకోడు కదా. అందువలన దేవుడు చేయడు కాబట్టి దొంగతనం చేసిన వాడు నేను దొంగ అని చెప్పడు. దేవుడు చేయడు కాబట్టి ఆయన యొక్క భంగిమల్ని ఆయన రూపాలలో పైన దేవాలయంలో పెడతారు. అంటే హీ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ సెక్స్, బట్ మనుషులు మీరు ఇలా చెయ్యాలి అని నెక్స్ట్ జనరేషన్స్ కి ఆచార వ్యవహారాలుగా తీసుకురావడం కోసం పెట్టారు. అండ్ ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చారు ఎందుకు? టెక్నికల్ నోహౌ నేర్చుకోమని.
యూట్యూబ్ చూసి ఇంజనీరింగ్ క్లాసెస్ అంతా కూడా యూట్యూబ్లో ఫాలో అయ్యి నేర్చుకోమని, అంతేగాని సెక్స్ బొమ్మలు చూడమని కాదు. అండ్ టెక్నాలజీని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే గోడల మీద ఉన్నటువంటి సెక్స్ బొమ్మల్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే విమర్శించాలనే కంకణం కట్టుకొని ఉంటారో వాళ్ళు అందులో విపరీత అర్థాలు తీస్తారు. వాళ్ళంతా రాహు కేటగిరీకి చెందిన మనుషులు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడు పెట్టరు. ఫస్ట్ వాళ్ళు రోడ్ల పైన ఉద్యోగాలు చేయరు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఉన్మాద భరితులై వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకే తెలియకుండా ఉంటుంది. అయితే దిస్ ఇస్ ద రీజన్, అంటే ఆచార వ్యవహారాలు సాంప్రదాయబద్ధంగా వస్తోంది అని చెప్పడం కోసం, ఆ లెగసీని కంటిన్యూ చేయడం కోసం పిల్లలకి నువ్వు చెప్పలేంది ఆ దేవాలయం మీద ఆ బొమ్మలు వేసి చెప్పడం కోసం. ఇలా ఎన్నో అర్థాలు ఉంటాయి, ఒకటి కాదు. సో దిస్ ఇస్ వన్ ఇంటర్ప్రిటేషన్. అందువలన వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక హిందూ అయి ఉన్నప్పుడు ఆ హిందూ తత్వంలో ఉన్నటువంటి మంచిని ప్రచారం చేయగలగాలి, మంచికి అన్వయించి చెప్పగలగాలి తప్ప, నువ్వు నీ ఇంట్లో తింటూ ఎదురింట్లో, నువ్వు అన్నం తిన్నది ఒక ఇంట్లో మీ మమ్మీ డాడీ దగ్గర, నువ్వు చేయగలిగేది ఎదురింట్లో అయితే దిస్ ఇస్ వెరీ బ్యాడ్. దిస్ ఇస్ హౌ దిస్ ట్రెడిషన్ కి, ఈ లెగసీకి కంటిన్యూ అవడం కోసమే ఆ బొమ్మలు అలాంటివన్నీ పెడతారమ్మా. మన ఇంటికి గురువులు గాని మహాత్ములు గాని మన ఇంటికి వస్తే వాళ్ళకి ఎటువంటి మర్యాదలు చేయాలి అంటారు? చాలా మంది గురువులు వస్తే వాళ్ళకి నార్మల్ గా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో అట్లా తెలియని వాళ్ళకి ఏంటంటే, గురువులు ఒకవేళ ఇంటికి వస్తే, గురువులు లేదా మహాత్ములు వాళ్ళకి ఏ విధంగా మనం మర్యాద చేయాలి అంటారు? కలియుగంలో ఎవరు గురువులు ఉండరు, మహాత్ములు ఉండరు. కరెక్ట్, కానీ ఎక్కడో ఒక చోట నుంచి వస్తే ఉండేది ఒకే ఒక గురువు, శ్రీకృష్ణుడు, జగద్గురువు దత్తాత్రేయుడు, ఆదిశంకరుడు. మీ చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పినటువంటి ఆ నుంచి బండేరా వరకు దిద్దించి ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి వాళ్ళే నీ గురువులు. కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు, నాలా నామాలు పెట్టుకున్న వాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళెవరూ గురువులు కారు. గురువు అంటే ఏంటంటే, అజ్ఞానాన్ని రూపుమాపేటటువంటి జ్ఞానజ్యోతి. వీళ్ళే చచ్చిపోతారు, చచ్చిపోయేటప్పుడు వీళ్ళకే ఎక్కడికి పోతాంరా నాయన, మా పిల్లలు ఏమైపోతారు, మా ఆస్తులు ఏమైపోతాయి, అప్పులోళ్ళు మీద పడిపోతారా అని భయపడేటటువంటి వాళ్ళు వీళ్ళు గురువులు కాదు. మరి ఎవరు గురువు? ఎవరైతే తన మీద అన్ని కూడా కష్టాలు నష్టాలు, మనం భూమి మీద నడుస్తున్నాం, భూమికి ఎంతో ఇబ్బంది పెడుతున్నాం, దేవుడికి కృతజ్ఞతగా మనం బిహేవ్ చేస్తున్నాం, శరీరాన్ని ఇచ్చి మొత్తము సంపదల్నిచ్చి అన్ని ఇచ్చి తల్లిదండ్రులను ఇచ్చి అంత సృష్టించినటువంటి దేవుడికి ఘోరాతి ఘోరంగా అన్యాయం చేస్తున్నాం, దైవ దోషణ చేస్తూ, దేవుడు ఉద్దేశించింది మనకి ఇదం శరీరం కలు ధర్మ సాధనం, అందుకోసం ఇచ్చాడు. అయితే ఆ పర్పస్ చేయకుండా మనము చేస్తున్నా సరే ఆయన సహిస్తున్నాడు చూడు, ఆయన గురువు. మనకు భవిష్యత్తు కల్పిస్తున్నాడు చూడు, ఆయన గురువు. ఇక జనరల్ గా నువ్వు అడిగినటువంటి దాని దగ్గరికి వద్దాం. గురువులు మహాత్ములు కనుక మన ఇంటికి వస్తే మనం చేయాల్సింది ఏమిటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ మహాత్ముడు కూడా వాళ్ళ కాళ్ళు కడిగించుకోవడానికి 2 లక్షలు చార్జ్ చేస్తున్నారు మినిమం. స్వామీజీల ప్రవచనాలు చెప్పేటటువంటి ఆధ్యాత్మికవేత్తలు, ద సోకాల్డ్ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు హై పేమెంట్స్ లేనిదే లేదు. ప్రజలకు తెలియంది ఏంటంటే, కేవలం ఫ్రీగా వచ్చేస్తున్నారండి వాళ్ళు, ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనకి తెలుసు ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి మనం వాళ్ళు వస్తే ఇన్ జనరల్ గా గురువు వస్తే, మహాత్ములు వస్తే ఏం చేయాలి అంటే, సాదరంగా ఆహ్వానించాలి. శ్రీకృష్ణుడు కుచేలుడికి చేశాడు కదా, చక్కగా పళ్ళెం పెట్టి ఆ కాళ్ళు కడగాలి. ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్ళని మనము జల్లుకోవాలి. ఆ తర్వాత వారికి తన కోసం ఉంచుకున్నటువంటి సెంట్ని ఇవన్నీ కూడా, అంటే గురువే కాదు, గురువు భార్యాపుత్రులు, గురువు భార్య పిల్లలు కూడా, ఎవరు వచ్చినా సరే, ఇది గురుగీతలో చెప్పబడి ఉంది. వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ కోసం దేవుడు పూజ చేస్తున్నప్పుడు కనుక వస్తే, దేవుడి కోసం దాచినటువంటి గంధాన్ని, పువ్వుల్ని, సమస్తాన్ని అన్ని కూడా గురువుకి, గురువు భార్య పిల్లలకి ఇమ్మన్నారు. ఇప్పుడు ఎవరు అలా లేరమ్మా. ఇప్పుడు మనం ఈ పూజ చేయరా అని మనం పూజ నేర్పిస్తే, నేను మా శిష్యుడి ఇంటికి వెళ్ళాను అనుకో, మీరు ఉండండి కొంచెం సేపు, నేను దేవుడు పూజ చేస్తున్నానని ఆయన 1 గంట వచ్చిరాని మంత్రాలతో, తప్పుల తడకలతో చేసి, ఆ తర్వాత ఆఫ్టర్ 1 అవర్ శిష్యుడు గురువుకి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. గురువు శిష్యుడికి అపాయింట్మెంట్ కాదు. సో జనరల్ గా ఏంటంటే, కాళ్ళు కడిగి తలపైన వేసుకొని
ఒకవేళ మనకి పూజా సమయానికి గురువులు గాని అదే లేదంటే అంటున్నా. ఋషులు గాని ఎవరైనా వస్తే అప్పుడు ఏం Yes, చేయాలి అంటే? వెంటనే ఇమీడియట్ పూజ నుంచి లేచిపోవాలి. ఓకే. పూజ స్టాప్ చేసేసి లేచిపోవాలి. ఇది గురుగీతలో చెప్పబడింది. నేను నా అవునవును. అది సొంత వాస్తవం. కవిత్వం కాదు. అవునవును. లేచి భార్య గురువు గురువు భార్య వచ్చారంటే గురువు మనకి ఇంక పిల్లలు దైవంతో లేచి సమానం ఇంకా. ఆయనకి నా గురోరధికం తత్వం నా గురోరధికం జ్ఞానం నా గురోరధికం తపః తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన నువ్వు ఎంత యూనివర్సిటీస్ లోకి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నా నీ గురువు ముందు అది ఎక్కువ కాదు. అవును. నీ గురువు తత్వం తెగ నేర్చేసుకొని వచ్చేసి నేను తెగ బట్టి కొట్టానండి వేదాలు పుస్తకాలు తత్వం తెలిసిపోయిందండి నాకు దేవుడు తత్వం అంటే గురువు కంటే అధికం కాదు. అసలు వేదాలు మోగబోయిని దత్తాత్రేయుని డిఫైన్ చేయడానికి గురువు ఎవరంటే దత్తాత్రేయుడు. బ్రహ్మ దత్తాత్రేయుడు. విష్ణు మహేశ్వర స్వరూపుడు. బ్రహ్మని డిఫైన్ చేయగలిగింది వేదం, విష్ణువుని డిఫైన్ చేయగలిగింది, శివుణ్ణి డిఫైన్ చేయగలిగింది. ఈ మూడు కలిసినటువంటి గురుతత్వాన్ని వర్ణించేటప్పుడు మౌనమైపోయింది. అంటే అసలు ఎవరికీ దర్శనం కాలేదు. దత్తాత్రేయుడు ఎలా ఉంటాడో కూడా అయోమయం, ఎవరికీ తెలియదు. అది అవును. గురుతత్వం అంటే. అలాగే నా గురోర్ అధికం తపః, ఎంత తపస్సు చేశాను ఎన్ని వేల సంవత్సరాలు అనుకుంటాడు కదా, ఆ తపస్సు గురువు కంటే అధికమైంది ఏది కాదట. అలాగే నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం ఇది శివ శాసనతః, గురువు కంటే అధికమైంది ఏది లేదు లేదు లేదు. ఇది ఏమిటంటే శివ శాసనతః, శివుడు చేసిన ఆర్డర్ ఇది. ఓకే. శివ శాసనం. శివుడు ఆర్డర్ చేశాడు. ఓకే. అందుకనే దత్తాత్రేయ చరిత్రలో దీపకుడు అనేటటువంటి శిష్యుడు అవును. తన గురువు కర్మ పోవడం కోసం కుష్ఠవ్యాధిని తెచ్చుకుంటే నేను చేసేస్తాను గురువు గారు మీ సేవలు అంటాడు. అవును. అని రసం కారుతూ ఉంటుంది, వాళ్ళకి అన్నం తెస్తే రోగాలన్నీ తెచ్చుకుంటాడు కావాలని అవును. గురువు. ఇదంతా ఒక లీల అనమాట, నాటకం ఆడతాడు ఆయన గురువు, ఓకే. గురు మహిమ తెలియజేయడానికి. ఓకే. గురు లీల. కాబట్టి నాయన నా కర్మ మిగిలిపోయింది, నెక్స్ట్ జన్మ ఎత్తాలి నేను. మరి ఇది కనుక నేను ఈ కర్మ ఉండిపోతే నాకు నెక్స్ట్ జన్మలో మోక్షం ఉన్నది, కాబట్టి ఈ కర్మ ఇప్పుడే అనుభవించేస్తాను. మీరంతా నా శిష్యులే కదా, ఎవరో ఒకళ్ళు నాకు సేవలు చేయడానికి రండి అంటే నేను వస్తాను అంటాడు దీపకుడు. అరే అంత ఈజీ కాదురా, యూజ్లెస్ ఫెలో, ఆలోచించుకో, నువ్వు వచ్చావనుకో అన్ని బాధలు పడాలా అంటాడు. పడతాను సార్ అంటాడు. వస్తాడు. ఓకే. వచ్చిన గురువు తర్వాత వెంట శిష్యుడు వెళ్తాడు. ఓకే. వీళ్ళిద్దరే ఉంటారు. ఆ. సకల రోగాలు కుష్టు వ్యాధులు అన్ని తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్న తర్వాత అన్నం బెగ్గింగ్ చేసుకొని తీసుకురావాలా. తీసుకురాగానే గురువుకు పెడతాడు ఎంతో ప్రేమతో. గురువు కాలుతో తంతాడు అన్నాన్ని. కానీ ఓకే. ఏంటి నువ్వు ఎక్కువ తేలేదేమిట్రా, ఇంత తక్కువ తెచ్చావు అని తన్నేస్తాడు. సో ఒకవేళ పరీక్షిస్తున్నారు. ఎక్కువ ఓకే. తెస్తే ఎక్కువ తెచ్చావేంటి తిండిపోతులా కనబడుతున్నాను అని పారేస్తాడు. రసం ఇవన్నీ క్లీన్ చేస్తుంటే అప్పుడేమంటాడు, ఏంటి నాకు సేవ చేస్తున్నావని చెప్పేసి నువ్వు విలపిస్తున్నావా అంటాడు. అంటే అన్ని రకాలుగా పరీక్షలు ఎందుకు చేస్తాడంటే ఈయన పాపము అనేటటువంటిది అనుభవిస్తున్నాడు కాబట్టి, ఎవరైతే పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు వాళ్ళ సాత్వికమైన పవిత్రమైన మనసు కూడా వికృతం అవుతుంది. కాబట్టి ఈ వికృత భావాలతో వీళ్ళు బిహేవ్ చేస్తారనమాట. ఓకే. బిహేవ్ చేసేసి ఇవన్నీ చేస్తాడు. ఈయన యొక్క గురుభక్తిని చూసి గురువు గారు చేసే లీల కదా ఇది. అప్పుడు ఫస్ట్ బ్రహ్మ ప్రత్యక్షం అయిపోతాడు. ఆయన నీ గురుభక్తిని మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తున్నానంటే, నాకేం వరం వద్దు సార్, మీరు మీకోసం తపస్సులు చేసే వాళ్ళకి దర్శనాలు ఇవ్వరు కానీ నాకెందుకు ఇస్తున్నారు అంటాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. నెక్స్ట్ విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి నాయనా నీకు వరం ఇస్తాను అని అంటే, అసలు మీకు ఏమైంది సార్, మీరు త్రిమూర్తులు మీకోసం తపస్సులు చేసే వాళ్ళకి ఎవరు నా కోసం వచ్చేస్తున్నారు ఇలాగా, మా గురువుని అడిగి చెప్తాను ఉండండి అని చెప్పి గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏమంటాడు, స్వామి మీ రోగాలు కష్టాలన్నీ తీసేస్తాడట. నారాయణుడు వచ్చాడంటే, ఏరా నేను తెచ్చుకోలేను, నారాయణుని నువ్వు తెచ్చి నాకే ఉద్ధరిస్తావా అని చెప్పి బిల్డప్ గురువు శిష్యుణ్ణి అంటారు అని గురువు శిష్యుడిని అంటాడు. ఓకే. అని చెప్పి ఇలా వచ్చినప్పుడు మా గురువు గారికి అవసరం లేదండి, నాకు ఈ వరం వద్దు అని చెప్పేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు వస్తాడు ఆఖరణ. ఓకే. వచ్చి అబ్బాయి లాభం లేదు నువ్వు తీసుకోవాల్సిందే అంటాడు. మా గురువు వద్దంటుంటే మాకెందుకు సార్ ఇవన్నీ వరాలు, మా గురువుకి అవసరం లేని నాకేమొద్దు అంటాడు. కుదరదు నాయన నువ్వు తీసుకోవాల్సిందే అని అన్నప్పుడు, అయితే మా గురువు పట్ల ఇంకా భక్తి పెరిగేలాగా ప్రేమ పెరిగేలాగా ఆయన మీద నాకు ఎప్పుడు కోపం రాని విధంగా ఆ వరం ఇమ్మంటాడు. అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షం అవుతారు. ఆయనే దత్తాత్రేయుడు. ఇచ్చి గురుభక్తిని పెంచుతున్నాను నీకంటే అప్పుడు ఆ గురువు కూడా వస్తాడు. వచ్చి అంటాడు, నాయన గురుభక్తి గురించి చెప్పడం కోసం ఈ లీల చేశాను, అంతే తప్ప నాకు ఏ రోగాలు ఏమీ అంటుకోవు నాయన అంటాడు. ఇది గురువు అంటే. కాబట్టి గురువు వచ్చినప్పుడు మనము ఏంటంటే గురుభక్తి అత్యంత అధికమైనది. గురువు అధికమైనటువంటి వాడు. గురువు అంటే ఏంటి, మళ్ళీ ఒక మనిషి కాదు. ఒక సీఎం పోస్ట్ ఎలాంటిదో, ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. ఇప్పుడు మనుషులు మారుతారు, నరేంద్ర మోడీ గారు మారొచ్చు, ఇంకొకరు రావచ్చు, కేసీఆర్ గారు మారిపోయారు, రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇలా రకాలు మారొచ్చు. కానీ
గురువు అనేది సీఎం పోస్ట్ అనేది అలా ఉంటుంది కదా, అవును. గురువు అనే పోస్ట్ అలాగే ఉంటుంది. ఆ పోస్ట్ అనేది పరమ పవిత్రమైంది, అత్యంత శక్తివంతమైంది. మన అజ్ఞానాన్ని ఎంత ఉంటుందంట, మనకు అజ్ఞానం తెలుసా? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. అసలు అసలు మొత్తం ఎంత దారుణంగా ఉంటుందంటే, మన ప్రవచనాల వల్ల ఎవరు జనం మారరు. వాళ్ళ పుణ్యకర్మలు చేస్తేనే వాళ్ళకి జ్ఞానం జ్ఞానం. దేవుడు ఇస్తాడు. ఉమ్. అంతేగాని కేవలం ఆధ్యాత్మిక ప్రవక్తలు ఉపన్యాసాలు, స్వామీజీలు ఉపన్యాసాలు చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, వీళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళకి పరపతి వస్తుందేమో తప్ప ప్రజల్లో అజ్ఞానం అనేది పోవడం మాత్రం అసంభవము. ఓకే. వాళ్ళ అజ్ఞానాన్ని తీసేది జ్ఞానం అనే ఖడ్గంతో ఆ జగద్గురువులే తీస్తారన్నమాట ఆ సమయం ఖచ్చితంగా. వచ్చినప్పుడు. అండ్ దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా గురువులు వచ్చినప్పుడు, మహాత్ములు వచ్చినప్పుడు గౌరవించాలా, వాళ్ళకి పుష్పాలు ఇవ్వాలా, ఫలాలు పెట్టాలా, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలా. కలియుగంలో డబ్బులే కాబట్టి డబ్బులు ఇవ్వాలా. సో మనకి తోచినంత మన దగ్గర తోచినంత ఇస్తే ఇప్పుడు స్వామీజీలు ఒప్పుకోరమ్మా. Correct. డిమాండింగ్ 10 lakhs. స్వామీజీలు ఒప్పుకోకపోయినా శిష్యులుగా మనం ఒప్పుకోరు. ఆ ట్రిప్ చేయాల్సింది. కే ఒక నవ్వుతో మాట్లాడతారు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ నువ్వు గురువు గారండి నాకు ఫలానా డౌట్ ఉందండి, లేకపోతే గురువు గారండి అన్నప్పుడు దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ అనదర్ పర్సన్. ఓకే. డబ్బులు అంతా కమర్షియల్, కలియుగాంతం అందుకే చేసేది. యా. అధర్మం పెరిగిపోతోంది కాబట్టి ఇప్పుడు రిలేషన్స్ లేవు. ఇప్పుడు రక్త సంబంధాలు ఏ విధంగా పోయినాయి, టీ దగ్గరే టీ తాగేసి వెళ్ళిపోయారు. ఇది వరకు 10 రోజుల ముందు పెళ్లికి వచ్చేవారు, పెళ్లిళ్ళు చేస్తుంటే వచ్చి పాపం పనులన్నీ చేసేవారు. ఇప్పుడు అవేమి లేవు. టీ తాగుతున్నారు, వెంటనే ఎవరికాళ్ళు డిస్పర్స్ అయిపోతున్నారు. ఓకే. రిలేషన్స్ అనేది ఎలా డీజనరేట్ అయిపోయినాయో, డిటీరియరేట్ అయిపోయినాయో, నాశనం అయిపోయినాయో, దిగజారిపోయినాయో, అదే విధంగా గురు శిష్యుల ఈ యొక్క రిలేషన్స్ కూడా దిగజారిపోయినాయి అన్నమాట. ఓకే. కానీ ఎప్పుడైతే మనము ఆ జగద్గురువులతో అనుసంధానం చేసుకుంటామో అప్పుడు మనం దిగజారము, మన భక్తి దిగజారదు, మన గురుభక్తి దిగజారదు. మనకు వాళ్ళ అనుగ్రహం మన పైన ఉంటుంది. మనం ఉద్ధరాత్మన అని మనల్ని మనమే ఉద్ధరించుకుంటాం. ఓకే. ఓకే గురువు గారు, గురువులు కానీ లేదంటే మహాత్ములు మన ఇంటికి వస్తే వారిని ఏ విధంగా గౌరవించాలి, అలాగే గురువు యొక్క గొప్పతనం గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్తుంటే మాకే ఇంకా ఇంకా వినాలి, ఇట్లాంటి ప్రవచనాలు వినాలి అనేసి మాకు చాలా అనిపించింది. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా. ఇదండి, చూసారు కదా ధర్మ సందేహాలు. దేవతలకు మరియు మానవులకి ఎందుకు శ్రీమతి ఉంటుంది, దేవతలకు ఎందుకు ఉండదు, మరియు మన ఇంట్లోకి గురువులు కానీ మహర్షులు కానీ వచ్చిన తర్వాత వారిని ఏ విధంగా గౌరవించాలి అనే వాటి గురించి గురువు గారు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు.